వాళ్ళకొచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రెజెంటు H1B వీసా వచ్చింది. ఇండియాలోనే ఉన్నారు. అంటే కైండ్ ఆఫ్ స్టక్ అయిపోయారు వాళ్ళు. అంటే ఎళ్ళాలా? వద్దా? ఎళ్దామంటే కన్సల్టెంటు రావద్దంటున్నాడని కొంతమంది. వస్తే రిస్కా? లేదా జాబులొస్తాయా? రావా? అని కొంతమంది. ఏఐ వచ్చి జాబులు పోగొడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే. అది ఏఐ వల్ల పోతుందా? లేకపోతే మనకి వర్త్ లేకపోతుందా? లేతే స్కిల్ అప్డేట్ చేసుకోలేకపోతే జాబులు పోతున్నాయా? కంపెనీకి మనం అవసరం లేదా? ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ మే బి లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళి ట్రై చేస్తాను అంటే మీరు రిస్క్ తీసుకుని నేను జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళి నేను జాబ్ ట్రై చేసుకుంటా, నాకు ధైర్యం ఉంది, వస్తుంది అనుకుంటే ఐ విల్ ఎంకరేజ్ యూ గో అహెడ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రిస్క్ అనేది ఎక్కడ లేదు చెప్పండి లైఫ్లో. లిటరల్లీ మొన్న హైదరాబాద్లో వర్షం వచ్చింది, మొత్తం రోడ్లన్నీ నీళ్ళే. బయటకు వెళ్ళినోడు ఇంటికి తిరిగి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. లైఫ్లో ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఏ రిస్క్. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక రకంగా. అంటే బయటకు వెళ్తాము, అదొక స్టోరీ ఉంటుంది చూసారా, ఏదో రాజుని తీసుకెళ్ళి అద్దాల మేడలో పెడితే పాము గారు వస్తుందని చెప్పేసి పాము గారు అవ్వకుండా చుట్టూ పెట్టేసి రాజు కొడుకునో సంబడి చివరికి ఏమైందంటే అద్దాల మేడ మించి పొరపాటు కింద పడి ఆ 7 అంతస్తుల మించి కింద పడి చనిపోయాడంట. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ ఈస్ రిటర్న్, మనం ఏం చేయలేం. కాబట్టి అలాగ భయపడుతూ కూర్చోకూడదు. రిస్క్ తీసుకుంటారా, వెళ్ళి ట్రై చేస్తారా, ట్రై చేయండి. మహా అయితే ఏమవుతుంది, రాదు జాబు, వెనక్కి వచ్చేసేయండి. బట్ వన్ థింగ్ మీకు క్లారిటీ ఏముంటుంది తెలుసా, నేను ట్రై చేశాను,